హాయ్ ఎవ్రీవన్, మనం ప్రీవియస్ వీడియోలో స్టాటిస్టిక్స్ రిలేటెడ్ రేంజ్, మీన్, మీడియన్, మోడ్, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ వీటికి సంబంధించిన డెఫినేషన్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో ఇప్పుడు మీన్, మీడియన్, మోడ్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్, వాటికి రిలేటెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇందులో అర్థమెటిక్ మీన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, ఒక 2 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, నెక్స్ట్ మీన్, మీడియన్, మోడ్కి సంబంధించినవి కూడా ఒక 2 ప్రాపర్టీస్ని డిస్కస్ చేసి తర్వాత వీటికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్లో ప్రాపర్టీ 1 ఏంటంటే, ఇఫ్ x bar is the mean of n observations x1, x2, xn, then summation I is equals to 1 to n xi minus x bar is equals to 0. ఓకే, దీన్ని మనం వర్డ్ ఫార్మింగ్లో ఎలా అంటామంటే, ద ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ ఈజ్ 0. ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ ఈజ్ 0. సమ్ డీవియేషన్, దిస్ ఈజ్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ ఈజ్, వాటన్నిటిని సమ్ చేస్తే వచ్చే సమ్మేషన్ వాల్యూ 0 అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ. దీనికి ప్రూవ్ ఎలా చేయాలి? ఆబ్జెక్టివ్లో ఈ ప్రాపర్టీని ఎక్కువగా ఆబ్జెక్టివ్లో అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ప్రాపర్టీ. దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం. ఓకే, సో వీ హ్యావ్ ది ప్రాపర్టీ దట్ ఈస్ అర్థమెటిక్ మీన్ డెఫినేషన్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi, I is equal to 1 to n by n, sum of observations by number of observations. సో దీన్ని ఏం రాసుకోవచ్చు? దీని ఇటువైపు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే I is equal to 1 to n xi is equal to n into x bar. Let it be equation number 1. Okay, now in question it is given that summation I is equals to 1 to n xi minus x bar. So this can be written as I is equal 1 to n. సమ్మేషన్ ఎలా ఎక్స్పాండ్ చేస్తారంటే, I is equal 1 సబ్స్టిట్యూట్ చేయాలి ఫస్ట్, దట్ ఈజ్ x1 మైనస్ x బార్. ఇందులో I లేదు కాబట్టి అలానే రాయాలి. ప్లస్ నెక్స్ట్ 2 సమ్మేషన్ సింబల్ అంటే ప్లస్ పెట్టి 1 సబ్స్టిట్యూట్ చేయడం అయిపోయింది I ప్లేస్లో. నెక్స్ట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, x2 మైనస్ x బార్. నెక్స్ట్ ప్లస్ 1. ఇదే విధంగా లాస్ట్కి ఏముంది? ఎండ్ విత్ n, xn మైనస్ x బార్. ఓకే, సో ఇందులో అన్నిట్లో కనుక x1, x2, సో ఆన్ xn ఒకదానిలో, నెక్స్ట్ మైనస్, ఇందులో ఒక x బార్ ఉంది, మైనస్ కామన్ తీసాను, ఇందులో ఒక x బార్ ఉంది, సో ఆన్, ఇందులో మైనస్ కామన్ తీస్తే ఇందులో ఒక x బార్ ఉంది. ఇలా ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? n టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, సో x1 ప్లస్ x2 ప్లస్ సో ఆన్ xn అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు? సమ్మేషన్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n xi అని రాసుకోవచ్చు. మైనస్ x bar 1 1 1 1ని 3 టైమ్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 1 into 3 3. 1ని 4 టైమ్స్ యాడ్ చేస్తే 4 into 1. ఈ సేమ్ నెంబర్ని n టైమ్స్ యాడ్ చేస్తున్నాను కాబట్టి n into x bar. సో ఫ్రమ్ 1, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? nx bar minus nx bar which is equals to 0. Okay, so this is the property. Therefore summation I is equal to 1 to n xi minus x bar is equals to what? 0. Next property is combined mean. Combined mean అంటే 2 డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి, 2 వేరే మీన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ని కలిపి కంబైన్డ్ మీన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా? ఓకే, ఇఫ్ x1 bar and x2 bar are the means of 2 groups computed from n1 and n2 values respectively. n1 values, some n number of values ki kanaka mean find out cheste x1 bar, some n2 number of values ki kanaka arithmetic mean find out cheste adi x2 bar aithe, ee renditiki kalipi mean find out cheyalante formula that is denoted with x bar. That is the formula n1 into x1 bar plus n2 into x2 bar by n1 plus n2. ఒకవేళ ఎక్కువగా ఉంటే జనరలైజేషన్లో ఈ ఫార్ములా n1 x1 bar, n2 x2 bar, n3 x3 bar, so on nk xk bar by n. Capital N is nothing but n1 plus n2 plus so on nk.
సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కంబైన్డ్ మీన్. నెక్స్ట్ 4 ప్రాపర్టీస్, సిమిలర్ ప్రాపర్టీస్. ఒక డాటా 1 2 3 కనుక తీసుకున్నాం అనుకోండి, 1 2 3 1 2 3కి మీన్ ఏంటి? 1 2 3కి మీన్ ఏంటి? 2. ఓకే, ఇప్పుడు ప్రతి టర్మ్ని 2 ఇంక్రీజ్ చేస్తున్నాను. 1 + 2 3, 2 + 2 4, 3 + 2 5. అంటే ఏమైతే 2 ఇంక్రీజ్ చేసేసరికి 3 4 5 అయినాయి. ఇప్పుడు మీన్ ఏంటి? 4. ఓకే, అంటే సో ప్రతి డాటాని 2 ఇంక్రీజ్ చేయడం వల్ల మీన్ కూడా ఏమైంది? 2 ఇంక్రీజ్ అయింది. అవే ప్రాపర్టీస్. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఏ, సమ్ ఎనీ నెంబర్ ఏ, దెన్ ద మీన్ ఈజ్ ఆల్సో ఇంక్రీజ్డ్ బై ఏ. ఓకే, నెక్స్ట్ సేమ్ ఫార్ములా ఫర్ డిక్రీజ్. if each observation is decreased by a, then the mean is also decreased by a. For product also, if each observation is multiplied with non-zero number a, here the condition is non-zero number, then automatically mean also multiplied by a. Next, if each observation is divided by a, then the mean is also divided by a, where a is not equals to 0. So these are the important properties of arithmetic mean. సో ఇక్కడ కింద ఇచ్చిన ఏవైతే 4 ప్రాపర్టీస్ ఉన్నాయో ఇవి మీడియన్కి, మోడ్కి కూడా అప్లికేబుల్ అవుతాయి. ఈ 4 ప్రాపర్టీస్ మీడియన్కి, మోడ్కి కూడా అప్లికేబుల్ అవుతాయి. అంటే ఇంక్రీజ్ చేయడం వల్ల మీడియన్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ చేయడం వల్ల మీడియన్ డిక్రీజ్ అవుతుంది, అలా అన్నమాట. ఓకే, రైట్. సో ప్రీవియస్లో డిస్కస్ చేసిన ఏదైతే 4 ప్రాపర్టీస్ ఉన్నాయో ఇంతకుముందు, వాటిని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇక్కడ మీన్, మీడియన్, మోడ్, మూడింటికి. ఓకే, సో ఇక్కడ ఒరిజినల్ డాటా కనుక తీసుకున్నట్లయితే 2 2 3 4 5, దిస్ ఈజ్ ద డాటా 2 2 3 4 5. సో దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఒరిజినల్ మీన్ ఏమవుతుంది? 2 + 2 4, 4 + 3 7, 7 + 5 12 + 4 16. 16 by number of observations 5, so that is 3.2. నెక్స్ట్ ఇది ఆర్డర్లో ఉంది కాబట్టి మిడిల్ వాల్యూ ఇస్ ద మీడియన్ 3. సో 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ ఈజ్ 2, అది ఒరిజినల్ డేటా. ఓకే, నెక్స్ట్ ఈ ప్రతి డేటాకి కనుక యాడ్ 3 యాడ్ చేసినట్లయితే 3 + 2 5, 3 + 2 5, 3 + 3 6, 3 + 4 7, 3 + 5 8. సో దీని మీన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ 6.2 అవుతుంది. అంటే ఒరిజినల్ మీన్కి ఎంత ఇంక్రీజ్ అయింది? 3. సో మిడిల్లో 6 ఉంది, 3 ఇంక్రీజ్ అయింది. 2 రిపీట్ అయిన 5 కాబట్టి 5, 3 ఇంక్రీజ్ అయింది. అంటే ప్రతి డాటాకి 3 ఇంక్రీజ్ చేయడం వల్ల వాటి మీన్, మీడియన్, మోడ్ కూడా 3 ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ సబ్ట్రాక్ట్ చేయండి. ప్రతి డాటా నుంచి 1 1 సబ్ట్రాక్ట్ చేయండి. 2 - 1 1, 2 - 1 1, 3 - 1 2, 4 - 1 3, 5 - 1 4. సేమ్ మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ అవుట్ చేస్తే 1 డిక్రీజ్ అయింది ఒరిజినల్ దానికి. అదేవిధంగా మల్టిప్లై చేస్తే కూడా సేమ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది, డివైడ్ చేస్తే కూడా సేమ్ రిజల్ట్ కనిపిస్తుంది. అంటే ప్రతి డేటాకి మనం ఏదైతే అప్లై చేస్తామో ఆ ఒరిజినల్ మీన్, ఆ ఒరిజినల్ మోడ్, ఒరిజినల్ మీడియన్లో కూడా సేమ్ చేంజ్ అవుతుంది. ఓకే, రైట్. సో దీన్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇవి ప్రోగ్రెషన్స్లో వస్తాయి. ఇక్కడ కూడా మనకి ఉపయోగపడతాయి కాబట్టి ఇక్కడ ఫార్ములాస్ రాసాను, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇవి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1 2 3 4, సో అప్ టు n నెంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ని యాడ్ చేస్తే దాన్ని సమ్మేషన్ nతో డినోట్ చేస్తాం. ద ఫార్ములా ఈజ్ n × n + 1/2. ఓకే, సో దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి? ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్. ఓకే, సో మీన్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో సమ్ 1 + 2 + so on, n is equal to ఏమవుతుంది? n × n + 1/2 by n. So n gets cancelled, the answer is n + 1/2.
ఓకే, ఇది అడగకుండా ఎలా అడగచ్చు, ఫైండ్ ఫస్ట్ సమ్ ఆఫ్ 100 న్యాచురల్ నెంబర్స్, 10 న్యాచురల్ నెంబర్స్ కూడా అడుగుతారు 1 మార్క్కి. ఫైండ్ ద మీన్, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అడగచ్చు, 5 న్యాచురల్ నెంబర్స్ అడగచ్చు. సింపుల్, ఏం లేదండి. సో ఆన్సర్ ఈజ్ 100 న్యాచురల్ నెంబర్స్ అడిగారు కాబట్టి 100 + 1/2 ఈజ్ ద ఆన్సర్. 10 న్యాచురల్ నెంబర్స్ అయితే 10 + 1/2, 11/2, దట్ ఈస్ 5.5. సో 100 కాబట్టి 101/2, 50.5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, వాటికి మీన్ అడిగితే బై ఎన్ చేయడమే, అన్నిటికీ బై ఎన్ చేస్తే సరిపోతుంది. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్మేషన్ n స్క్వేర్, సమ్ ఆఫ్ ది squares of the first n natural numbers, sum of the squares of the first n natural numbers is n into n plus 1 into 2n plus 1/6. Sum of the cubes of the first n natural numbers, n square into n plus 1 whole square by 4, that is n into n plus 1/2 whole square, summation n whole square. Sum of first n odd numbers, odd numbers ని యాడ్ చేస్తే ఏమవుతుంది, 1 + 3 + 5 అప్ టు n టర్మ్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ n స్క్వేర్. ఎలా, 1 నెంబర్ అంటే 1 స్క్వేర్, 2 నెంబర్స్ 1 + 3 యాడ్ చేస్తే 4 అంటే ఎంత, 2 స్క్వేర్, 2 నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 స్క్వేర్. అదేవిధంగా 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 9 అంటే 3 స్క్వేర్, లైక్ దట్. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్, 2 + 4 + 6 + so on up to n terms, that is n into n plus 1. Okay, so these are the formulas, very very important formulas. Remember these formulas. Problems, వీటిపైన ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది మీన్ ఆఫ్ ఫస్ట్ 10 కాంపోజిట్ నెంబర్స్. అంటే ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ కానీ, ప్రాబబిలిటీ చాప్టర్ కావచ్చు, సెట్స్ అనే చాప్టర్ కావచ్చు, ఈ టాపిక్స్ మనం ప్రాబ్లమ్స్ చేయాలంటే నంబర్ సిస్టమ్ పైన పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. అందులో న్యాచురల్ నెంబర్ తీసుకొస్తాడు ఈ చాప్టర్కి, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఏవైనా రిలేట్ చేసి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి నంబర్ సిస్టమ్ తరోగా ఉండాలి. ఓకే, సో ఫైండ్ ది మీన్ ఆఫ్ ఫస్ట్ 10 కాంపోజిట్ నెంబర్స్. సొల్యూషన్, సో వాట్ ఆర్ ది ఫస్ట్ 10 కాంపోజిట్ నెంబర్స్? ఫస్ట్ 10 కాంపోజిట్ నెంబర్స్ ఏంటివి? కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో ఏంటి అవి? 4 ఫస్ట్ కాంపోజిట్ నెంబర్, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, so these are the first 10 composite numbers. Okay, now mean find out చేయాలంటే ఏం చేయాలి? సో మీన్కి ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్, వీటి యొక్క సమ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 4 + 6 + 8 + 9 + 10 + 12 + 14 + 15 + 16 + 18 by 10. So with sum 4 + 6 10, 18, 28, 38, 40, 49, 59, 63, 73, 78, 88, 94, 104, 112. So 112 by 10. So 10తో కట్ చేస్తే 11.2 is the mean of first 10 composite numbers. ఓకే, నెక్స్ట్ దీనికి ఫస్ట్ 10 కాంపోజిట్ నెంబర్స్కి మీడియన్ అడిగితే ఏం చేయాలి? మీడియన్ అంటే క్యాన్సిల్, మిడిల్లో టర్మ్ అవుతుంది కదా. సో మిడిల్లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 10, 12. 10, 12కి మీడియన్ ఏమవుతుంది? 10 + 12/2, దట్ ఈజ్ 11 ఈజ్ ద మీడియన్. ఇక్కడ మీడియన్ కూడా చెప్పేశాను. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మిడిల్ టర్మ్ యొక్క యావరేజ్ చేయాలి. ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే మిడిల్ టర్మే మీడియన్ అవుతుంది. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఏమవుతాయి? వాటి యొక్క యావరేజ్. సో దిస్ ఈజ్ ద మీడియన్, దిస్ ఈజ్ ద మీన్. మరి దీనికి మోడ్ ఏమవుతుంది? మోడ్ ఏది కూడా రిపీట్ అవ్వలేదు కాబట్టి దీనికి మోడ్ ఉండదు, నో మోడ్. ఓకే, నెక్స్ట్ మీన్ ఆఫ్ 6, 4, 7p and 10. Mean of 6, 4, 7p and 10 is 8. Then find the value of p. So
6 plus 4 plus 7 plus p plus 10. How many number of terms? 5 divided by 5. సో మీన్ ఇచ్చాడు. ఈ ప్రాబ్లంలో డిఫరెంట్గా పీని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 5 టర్మ్స్ యొక్క మీన్ ఇచ్చాడు. 6 plus 4 plus 7 plus p plus 10 by 5 is equal to 8. సో 6 plus 4 10, 20, 27. 27 plus p is equal 5 ఇటువైపు వస్తే 8 into 5. సో p is equal 8 5s are 40. 40 minus 27. How much? 13. సో p value 13. ఓకే. సో లైక్ దట్ p ఏదైనా వాల్యూ మిస్ చేస్తే ఆ వాల్యూని అలా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను వీడియో ఎండింగ్లో, వాటిని ట్రై చేయండి, సాల్వ్ చేయండి. థర్డ్ ప్రాబ్లం, ద మీన్ ఆఫ్ 100 ఐటమ్స్. ద మీన్ ఆఫ్ 100 ఐటమ్స్ వాజ్ ఫౌండ్ టు బి 30. అంటే 100 ఐటమ్స్ యొక్క మీన్ క్యాల్కులేట్ చేసి 30 వచ్చిందట. ఓకే. సో ఇఫ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాల్కులేషన్ 2 items వర్ రాంగ్లీ టేకెన్ యాజ్ 32 and 12. అంటే క్యాల్కులేషన్ చేసేటప్పుడు 100 ఐటమ్స్ని మనం సమ్ చేసేటప్పుడు క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఏం చేసిండట అంటే రాంగ్ 30 to 12 అని రాంగ్ తీసుకున్నట. ఇన్స్టెడ్ ఆఫ్ 23 and 11, 23, 11 తీసుకోవాలా, దాని ప్లేస్లో 30 to 12 తీసుకున్నట. దెన్ ఫైండ్ ది కరెక్ట్ మీన్. కరెక్ట్ మీన్ని ఎస్టిమేట్ చేయమంటున్నాడు. ఓకే. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఏం చేయాలని ఆలోచిద్దాం. ఏమి ఇచ్చాడు? 100 ఐటమ్స్ యొక్క మీన్ ఇచ్చాడు. మనకి మీన్ ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi బై n. మీన్ ఇచ్చాడు ఎంత? 30 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ xi ఇవ్వలేదు బై n, నంబర్ ఆఫ్ మొత్తం ఎన్ని? 100. ద మీన్ ఆఫ్ 100 ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 100 కదా. సో 100 ఐటమ్స్ యొక్క మీన్ 30 కాబట్టి సమ్మేషన్ xi అంటే టోటల్ వాటి యొక్క సమ్ ఏమవుతుంది? 30 into 100 దట్ ఈస్ ఈక్వల్ 3000. అంటే మీన్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇచ్చాడు. మనం ఏం చేసినాం అంటే ఆ 100 ఐటమ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేసినాం. ఈ సమ్లో ఏం జరిగింది? 2 నంబర్లు మిస్టేక్ తీసుకున్నాం. ఏంటి ఆ 2 నంబర్స్? 32 and 12. మిస్టేక్ తీసుకున్నాం కాబట్టి వాటిని తీసేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. మన 100 ఐటమ్స్లో నుంచి వెళ్ళి 2 మిస్టేక్ ఉన్నాయి. ఏంటి అవి? 32 and 12. వాటిని ఎలిమినేట్ చేయాలి. మరి వేటి ప్లేస్లో 23 and 11 వాటిని యాడ్ చేయాలి. సింపుల్, అంతే. చేసి మళ్ళీ కరెక్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో కరెక్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సమ్మేషన్ xi దానిలోకి వెళ్ళి అంటే టోటల్ 3000లోకి వెళ్ళి ఏవి తీసేయాలి? రాంగ్ ఏదైతే తీసుకున్నామో వాటిని రెండింటిని తీసేయాలి. మళ్ళీ వీటిని యాడ్ చేసుకోవాలి. వీటిని 23 + 11 యాడ్ చేసుకోవాలి. మీన్ అన్నాను కదా. మీన్ అంటే ఏం చేయాలి? మళ్ళీ దేంతో డివైడ్ చేయాలి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ 100తో డివైడ్ చేయాలి. ఓకే. సో 3000లోకి వెళ్ళి 32 + 12 44 ఇదంత 23 + 11 34 -44 + 34 -10. సో 3000లోకి వెళ్ళి 10 పోతే 2990 by 100. సో ద కరెక్ట్ మీన్ ఈజ్ 29.9. సో ఈ విధంగా మనం కరెక్ట్ మీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో కేర్ఫుల్గా అందులో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, ఏం చేయాలనేది ఒక 2-3 టైమ్స్ చదివి దానికి అనుగుణంగా డేటా రాసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. Fourth problem, the mean of 5 numbers is 18. If one number is excluded, then their mean is 16. Then find the excluded number. Mean of 5 numbers is 18. One number is excluded, one number. Then their mean is 16. Then find the excluded number. So mean of 5 numbers and ఏంటి? x1 + x2 + we don't know those numbers, x4 + x5 by 5 is equal to 18. Mean of 5 numbers, sum of observations by number of observations 18. So x3 + x4 + x5 is equal to 18 into 5 90. Number 1.
Next, one number excluded means let us exclude x5. Then remaining terms x1 plus x2 plus x3 plus x4 by 4. The mean is 16. మీన్ ఈజ్ 16. ఒక నంబర్ని తీసేస్తే 16 అట. అంటే అర్థం ఏంటి? x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4. 4 into 16, 64. సో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ వన్ 2 in 1 or 1 minus 2. 1 minus 2 వేస్తే ఈ x1 x1 x2 x2 x3 x3 క్యాన్సిల్ అయిపోతుంది. x5 is equal to 90 minus 64. That another number is 26, right? So the excluded number is 26. ఓకే, సో ఈ విధంగా డాటాని ఏమి ఇచ్చాడో ఎలా ఫైండ్ అవుట్ చేయాలని క్లియర్గా ఆలోచించి సాల్వ్ చేయాలి. ఇక్కడ వస్తే ఇఫ్ ద మీన్ ఆఫ్ 5 observations ఈజ్ 11, దెన్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ఫస్ట్ 3 observations. అంటే ఇచ్చిన డాటా నుంచి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 5 observations యొక్క మెయిన్ 11 ఇచ్చాడు. అంటే ఏంటి? x plus 2, x plus 4, x plus 6, x plus 8. 5 observations యొక్క mean 11. Sum of observations by number of observations. 5x, 2 plus 4 6, 6 plus 6 12, 12 plus 8 20 is equal 11 5 is 55. 5x is equal 55 minus 20 35. X is equal 7. 5 7 the 35 is 7. So data ఏమైతే 7 9 11 13 15. Okay, so what is the question? Find the first 3 observations mean. 7 9 11. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఓకే, సో ఇలా సిమెట్రిక్ డాటా అంటారు. దీన్ని ఏమంటారు? సిమెట్రిక్ డాటా. సిమెట్రిక్ డేటా ఇచ్చినప్పుడు మీన్ అంటే మొత్తం అన్నిటినీ యాడ్ చేసి బయట చేయాల్సిన అవసరం లేదు. మీడియన్ కూడా, మీన్ మీడియన్ రెండింటికి. మీడియన్ ఏమైతే సిమెట్రిక్ డేటా ఇచ్చిన, సిమెట్రిక్ అంటే ఇలా సేమ్ డిఫరెన్స్ ఉంటుంది. 7 + 2 9, 9 + 2 11, 11 + 2 13, 13 + 2 15. దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కనుక ఉన్నట్లయితే, సో మొత్తానికి మీన్ కనుక్కోమంటే 7 + 15 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ 7 + 15 by 2 అవుతుంది. దట్ ఈస్ 22/2 11. 11 ఈజ్ ద మీడియన్. మీన్ అదే, మీడియన్ అదే. నెక్స్ట్ మీడియన్ అంటే ఏంటి? మిడిల్లో వాల్యూ ఆబ్వియస్లీ. నెక్స్ట్ మీన్ అదే అవుతుంది, మీడియన్ కూడా అదే అవుతుంది సిమెట్రిక్ డేటాకి. ఓకే, తర్వాత ఇలా 3 టర్మ్స్ని కనుక్కోమన్నాడు కాబట్టి 3 టర్మ్స్ కూడా సిమెట్రిక్ డేటానే కాబట్టి 7 + 11/2 దట్ ఈజ్ 18/2 దట్ ఈజ్ 9. మిడిల్ది అవుతుంది, మిడిల్ది. ఓకే, సో ఇలా సిమెట్రిక్ డేటా ఇచ్చినప్పుడు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ మొత్తం టర్మ్స్ని యాడ్ చేసి బై చేయాల్సిన అవసరం లేదు. ఇందాక ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్ అంటే కూడా అంతే, అవన్నీ సిమెట్రిక్ కాబట్టి 1 1 1 డిఫరెన్స్తో ఉన్నాయి కాబట్టి సిమెట్రిక్గా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. ఇది ఇంపార్టెంట్ ట్రిక్, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ problem. There are 3 sections A, B and C in class 10th with 25, 40 and 35 students respectively. A సెక్షన్లో 25, B సెక్షన్లో 40, C సెక్షన్లో 35 ఉన్నారు. 10th క్లాస్లో 3 సెక్షన్స్లలో. The average marks obtained by section A, B and C. A సెక్షన్ యొక్క యావరేజ్ మార్క్స్ 70%, B సెక్షన్ 65%, C సెక్షన్ 50% respectively. Then find the average marks of total 10th class. సో దీన్ని కంబైన్డ్ మీన్ అనే ప్రాపర్టీ చెప్పాను కదా, ఆ ప్రాపర్టీని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఏ సెక్షన్ది కనుక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 25, దాని యొక్క మీన్ 70%. బి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 40, మీన్ పర్సెంటేజ్ 65%. సి సెక్షన్ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 35, మీన్ 50 అయితే దీని కంబైన్డ్ మీన్ ఫార్ములా ఏమో నేర్చుకున్నాం. n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ ప్లస్ n3 x3 బార్ బై n1 ప్లస్ n2 ప్లస్ n3. సో టోటల్ 10th క్లాస్ యొక్క మీన్ అంటే ఇలా చేయాలి, కంబైన్డ్ మీన్ కాబట్టి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? n1 x1 బార్ అంటే 25 × 70, 40 × 65, 35 × 50 బై వాటి యొక్క సమ్ ఎంత? 25 + 40 + 35.
ఓకే. సో 0 7 5 the 35, 3 7 2 the 14 plus 3 17 50, 0 4 5 the 20, 26, 0 5 5 the 25, 2 5 3 the 15 plus 2 17 50 by total 100. సో వీటిని సమ్ చేస్తే ఎంత అవుతుంది? 6100. వీటి యొక్క సమ్ బై 100. సో దట్ ఈస్ 61%. సో టోటల్ 10th క్లాస్ యొక్క అవరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా చేయాలి? ఇలా కంబైన్డ్ మీన్ ఫార్ములా వేసేయాలి. దట్ ఈస్ 61%. నెక్స్ట్ ఇందాక ఇప్పటివరకు మనం మీన్ దానికి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములా ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది. నౌ నెక్స్ట్ మెజర్స్ ఆఫ్ టెండల్ టెండెన్సీ ఈజ్ మీడియన్. సో మీడియన్ పైన, మీడియన్ అంటే ఏంటి? ఇచ్చిన డేటాను ఏం చేయాలి? అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఒకవేళ n నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే n+1/2th టర్మ్ అంటే మిడిల్ టర్మ్, ఎగ్జాక్ట్లీ మిడిల్ టర్మ్ ఇస్ ద మీడియన్. ఒకవేళ ఆ ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 4 టర్మ్స్ ఉన్నాయనుకోండి, మధ్యలో 2, ఈ రెండింటి యొక్క యావరేజ్ చేయాలి. 2 అంటే 2 యాడ్ చేసి బై 2 చేయాలి. దట్ ఈస్ ద మీడియన్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా. ఓకే. సో ద మీడియన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 11, 12, 14, 18, x plus 2, x plus 4, 30, 41 అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఈజ్ 24. ఇవన్నీ ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయబడి ఉన్నాయి. దీని యొక్క మీడియన్ 24 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఉన్నాయి కాబట్టి, సో 10 ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి, సో మిడిల్ టర్మ్ మీడియన్ ఏమవుతుంది? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్స్. సో మిడిల్ టర్మ్స్ ఏమున్నాయి? 1 2 3 4 పక్కన పెట్టి, అటు కూడా 4 పక్కన పెడితే ఇవి మిడిల్ టర్మ్స్ అయిపోతాయి. సో వాటి యొక్క యావరేజ్ 10 అంటే 10/2 ఫిఫ్త్ టర్మ్, 1 2 3 4 ఫిఫ్త్ టర్మ్, n/2th అండ్ n/2 ప్లస్ 1th యావరేజ్. n/2th టర్మ్ అంటే x ప్లస్ 2, n/2 ప్లస్ 1 అంటే 6th టర్మ్, వాటి యొక్క యావరేజ్. సో మీడియన్ ఆల్రెడీ ఇచ్చాడు కదా, మీడియన్ ఎంత? 24. మీడియన్ 24 ఇచ్చాడు. సో x ప్లస్ x హౌ మచ్? 2x. 4 ప్లస్ 2 6/2. సో 24 ఈజ్ ఈక్వల్ టు 2 కామన్ తీస్తే x ప్లస్ 3/2, 2 2 క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 24 minus 3, x is equal to 21. So like this we can find x values. Okay, this is the concept of median. Next here also like that similar problem. If the median of scores 1 2 3 4 5 scores ichadu is 6, then find the value of x by 6. So x greater than 0 అన్నాడు. ఓకే. సో it is an ఆర్డర్లో ఉంది, ఎందుకంటే డినామినేటర్లు అన్నీ ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5 ఉన్నాయి కాబట్టి మిడిల్ టర్మ్ మీడియన్ అవుతుంది. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు x/4. మీడియన్ ఎంత ఇచ్చాడు? 6. 6 ఈజ్ ఈక్వల్ టు x/4. x ఈజ్ ఈక్వల్ 6 into 4 24. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x. సో అవర్ క్వశ్చన్ ఈజ్ x/6. క్వశ్చన్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసి, ఈ ఆన్సర్లో 24 కూడా ఉంటుంది ఆబ్జెక్ట్లో అడిగినప్పుడు, కాబట్టి x/6 చేయాలి. 24/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే. సో ఈ రకంగా మనం మీడియన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఈ ప్రాబ్లంలో మీన్, మీడియన్ రెండు కవర్ చేసి ఇవ్వడం జరిగింది. మీన్ ఆఫ్ 1 3 4 5 7 4 ఈజ్ m. నంబర్స్ హ్యావ్ మీన్ m-1 అండ్ మీడియన్ q. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ p ప్లస్ q. సో ఫస్ట్ మీన్కి సంబంధించినది ఇచ్చాడు కాబట్టి మీన్ m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 7 ప్లస్ 4 1 2 3 4 5 6. సో దాని మీన్ ఇచ్చాడు కదా, m అన్నాడు. 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 4 8, 12 ప్లస్ 12 24/6. So m is equal 4. We got m value. Next the numbers 3 2 2 4 3 3 p have mean m-1. Mean is equal to m-1. 1 2 3 4 5 6 7 mean at sum of observations by number of observations. So
3 plus 2 5, 5 plus 2 7 plus 3 10, 17 plus p is equal to m minus 1. m ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 4 minus 1, 7 అటువైపు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 17 plus p is equal 4 minus 1 in 3 into 7, 21. So 21 minus 17, that is 4. p also 4. నెక్స్ట్ p4 అంటే డాటా ఏమైపోతుంది, 3 2 2 4 3 3 4. దాని మీడియన్ క్యూ అన్నాడు కదా, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే 2 2 3 3 3 4 4. సో మిడిల్లో ఉన్న వాల్యూ 3. therefore q మీడియన్ q ఏంటంటే మీడియన్ 3. Now find the value of p plus q. p plus q is equal 4 plus 3 is equal to 7. సో లింక్ ఎలా పెట్టాడు చూడండి. ఫస్ట్ డాటాకి మీన్, సెకండ్ డాటాకి మీన్ మీడియన్, లింక్ విత్ ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ వన్. సో దెన్ ఫైండ్ p plus q. ఇలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఓకే, నెక్స్ట్ మోడ్ అంటే ఏంటి, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ డాటా, అంటే ఎక్కువసార్లు రిపీట్ అయిన డాటాని మోడ్ అంటారు. ఒకవేళ 2 మోడ్లు ఉంటే 2 మోడ్ రాయాలి తప్ప వాటికి యావరేజ్ చేసి రాయకూడదు, మీడియన్ లాగా. ఓకే, నౌ మోడ్, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాటా ఈజ్ 25. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, మోడ్ ఇచ్చాడు. సో ఇందులో 15 20 ఉంది డాటా, 25 ఉంది, 18 ఉంది, 14 ఉంది, 15 ఎన్నిసార్లు 1 2 3 times 15, 1 2 3 times 20, 1 2 3 times 25, 1 2 2 times 18, 1 time 14, 3 times 18 ఉంది. ఓకే, 16 1 టైం, ఎక్స్ 1 టైం. ఇప్పుడు ఇవన్నీ సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. సో మోడ్ 25 ఇచ్చాడు. మోడ్ 25 కావాలంటే ఏం కావాలి, 25 ఎక్కువ ఉండాలన్నమాట. 25 ఎక్కువ ఉండాలంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఏముండాలి, 25. సో దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25. ఈ 4 డాటాలు 3 4 3 టైమ్స్ సేమ్ టైం రిపీట్ అయ్యాయి, అంటే అవి వాటన్నిటికీ అవకాశం ఉంది మోడ్ అవ్వడానికి. అందులో మోడ్ అవ్వడానికి ఓన్లీ 25కి అవకాశం ఉందంటే అర్థం ఏంటి, వదిలిపెట్టిన ఎక్స్ ఏం కావాలి, ఖచ్చితంగా 25 అవ్వాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మోడ్. నెక్స్ట్ ఇక్కడ ఒక జనరల్ క్వశ్చన్, వెన్ అన్ అబ్జర్వేషన్ ఇన్ ఏ డాటా ఈజ్ అబ్నార్మల్లీ మోర్ దెన్ ఆర్ లెస్ దెన్ ద రిమైనింగ్ అబ్జర్వేషన్స్ ఇన్ ద డాటా, డస్ ఇట్ ఎఫెక్ట్ ద మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్ ఆర్ వై? ఏమి ఎఫెక్ట్ అవుతుంది? 1 2 3 4 5. ఇందులో మీన్ ఏంటి, 3. మీడియన్ అదే, మోడ్ అదే. ఒకవేళ ఇది అబ్నార్మల్గా ఒక నంబర్ని 15 చేయడం వల్ల ఏది ఎఫెక్ట్ అవుతుంది, మీడియన్ ఇదే ఉంటుంది, మోడ్ ఇదే ఉంటుంది. మీన్ మాత్రం ప్రతి నెంబర్ని యాడ్ చేసి మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి మీన్లో ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది. ఓకే, సో మీడియన్కి మోడ్కి ఎఫెక్ట్ ఉండదు, దానివల్ల మీన్కి మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. నెక్స్ట్, రిలేషన్ అమాంగ్ మీన్ మీడియన్ మోడ్. మీన్ మీడియన్ మోడ్ ఇటు మధ్య రిలేషన్తో ఒక ప్రాబ్లం. The mean and mode of a data are 24 and 12 respectively. Then find the median of the data. So mode, how much mode ఎంత ఇచ్చాడు, mean mode 24 12. So mode 12, mean 24. So what is the relationship between these three? We have previous వీడియోలో ఈ మూడింటి మధ్య రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ minus 2 mean. So mode given, that is 12, 3 into median not given, let it, okay, median అలానే రాయండి, minus 2 into mean 24. సో 12 అది ఇటువైపు వస్తే 2 into 24 48, 3 into median. ఓకే, సో
60 is equal to 3 median. So median is equal to 60 by 3, that is 20. Okay, so this is the relationship between three terms, mean, median, mode. సో ఇందులో 2 ఇచ్చాడు, ఆ 2 ఇచ్చినప్పుడు ఇంకోటి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు దాని నుంచి. ఓకే రైట్. సో ఇంతవరకు మీన్, మీడియన్, మోడ్ పైన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది, వాటిని కూడా సాల్వ్ చేయండి. These are the extra problems. The mean of 10 numbers. సో ఈ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ అన్నీ చూడండి, ఓన్గా సాల్వ్ చేయండి, తర్వాత నేను ఇచ్చే హింట్ని విని సాల్వ్ చేయండి. The mean of 10 numbers is 20 if 5 is subtracted from each data. 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, మీన్లో కూడా 5 తగ్గిపోద్ది. డైరెక్ట్గా ఆన్సర్ 20 - 5 15 చేయొచ్చు. సో నెక్స్ట్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ 10 numbers is 7, 15 numbers is 12, దెన్ కంబైన్డ్ మీన్ ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములాతో చేసుకోవచ్చు. రేంజ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ 1, లాస్ట్ నెంబర్ n. రేంజ్ maximum minus minimum, that is n - 1. If the mode of these scores is 4, then find x. ఇందులో 4 2 సార్లు రిపీట్ అయింది, 3 2 సార్లు రిపీట్ అయింది, 6 2 సార్లు రిపీట్ అయింది. మరి 4 3 కావాలంటే ఏం కావాలి, x కూడా 4 కావాలి. ఏ డేటా ఈజ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ హూస్ మీడియన్ ఈజ్ 63, దెన్ ఫైండ్ ఎక్స్. దీని మీడియన్ 63 అని ఇచ్చాడు, ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలాంటి ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ దీని యొక్క మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఉన్న 58ని 85తో రిప్లేస్ చేసి మళ్ళీ న్యూ మీడియన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ గివెన్. మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, n+1/2 ఈజ్ ఈక్వల్ దిస్ వన్, దెన్ ఫైండ్ n వాల్యూ. దీనికి ఈక్వేట్ చేయండి. n+1/2 ఈజ్ ఈక్వల్ 5n/9 వేసి సింప్లిఫికేషన్ చేస్తే n వాల్యూ వస్తుంది. సిమిలర్లీ ఇది కూడా n², ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ యొక్క మీన్ ఏమవుతుంది, n²/n. n² అంటే n అవుతుంది. n ఈజ్ ఈక్వల్ n²/81. సాల్వ్ చేయండి n వాల్యూకి. 35 ఈజ్ రిమూవ్డ్. ఈ డేటా నుంచి 35 రిమూవ్ చేస్తే మీడియన్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే దీనికి మీడియన్ కనుక్కోవాలి. 35ని రిమూవ్ చేసి మీడియన్ కనుక్కోవాలి. ఎంత వేరియేషన్ ఉందో చూసి చెప్పమంటున్నాడు. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ ఏ డేటా ఈజ్ 24, దెన్ ఫైండ్ ది డిఫరెన్స్ ఆఫ్ మీడియన్ అండ్ మీన్. వీటి మధ్యన డిఫరెన్స్ ఎంత, దీన్ని ఎంపెరికల్ ఫార్ములాతో చేస్తే వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ది 10 ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్. వీటిని సాల్వ్ చేయండి. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ క్లియర్గా చెప్పడం జరిగింది. వాటి యొక్క డెఫినేషన్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ని రీకాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయండి. ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయండి. మంచి గ్రిప్ తెచ్చుకోండి. సో ఈ వీడియోలో మీకు మీన్, మీడియన్, మోడ్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాటిల్లో గ్రూప్డ్ డేటాకి సంబంధించిన మీన్, మీడియన్, మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో మీకు వీడియో ఇలాంటి అలర్ట్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.